శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమల ఛానల్. డిసెంబర్ 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. వీరందరికీ సంవత్సరం 2025 చివరి మాసమైనటువంటి యొక్క డిసెంబర్ మాసంలో ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఏ విధమైన రెమెడీ చేసుకుంటే బాగుంటుంది క్షుణ్ణంగా పరిశీలిద్దామండి. రాబోయే 2026 సంవత్సరానికి స్వాగతం పలకబోతూ ఈ మాసంలో మనం చేయబోయే పనులు 2025వ సంవత్సరం ఆరంభానికి శుభ ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటూ సింహరాశి ముఖ్యంగా ఏంటంటే డిసెంబర్ మాసంలో మేజర్గా 5 గ్రహాలు పంచమ స్థానంలోకి వెళ్ళబోతున్నాయి సింహరాశి వారికి. ఈ నెలలో ఏంటంటే ధనుసు రాశిలో ఈ యొక్క రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు స్థితి పొందబోతున్నాయి. ఈ మాసంలో కొన్ని ఎగుడు దిగుడుల్లో ఉంటాయండి సింహరాశి వారికి. నో డౌట్ అంతా 100% ఎక్సలెంట్గా ఉంటుందని ఏం కాదు, మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి. ఏ రకంగా ఉంటుంది, ఏ రంగం వారికి జాగ్రత్త తీసుకోవాలి, ఏ రంగం వారికి బాగుంటుంది అనే చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే 5వ స్థానంలో ఉన్నాయి గ్రహాలు 11వ స్థానాన్ని చూస్తూ ఉంటాయి. అందులో డిసెంబర్ 5 నుండి ఈ యొక్క గురుగ్రహము 11వ స్థానానికి మిథునానికి వెళ్తున్నారు కాబట్టి 5 మరియు 11వ స్థాన ఫలితాలు అధికంగా రాబోతున్నాయండి. గురుడు వక్రగతి చెంది డిసెంబర్ 5న మిథునంలోకి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ మనం చూసాం కూడా. మరి ఈ యొక్క బుధ గ్రహం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖున తులా రాశి నుండి వృశ్చిక రాశిలోకి, తిరిగి డిసెంబర్ 29న ధనుసు రాశి అంటే 5వ స్థానంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ యొక్క కుజగ్రహం మార్స్ వచ్చి డిసెంబర్ 7న వృశ్చికం నుండి ధనుసు రాశిలోకి మిత్ర స్థానంలోకి వెళ్ళబోతున్నారు. గుడితో చూడబడుతూ ఉంటారు. ఈ యొక్క శుక్రుడు డిసెంబర్ 20వ తారీఖున ధనుసు రాశిలోకి 5వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. తెలిసిన విషయమే, శనిగ్రహం 8వ భావంలో ఉన్నారు. అష్టమ శని సింహరాశి వారికి జరుగుతుంది. దానివల్ల కొంచెం ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. కేతు మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు. ఈ యొక్క సింహరాశిలో ఉండగా రాహు 7వ భావంలో 7వ స్థానంలో ఉంటున్నారు. మరి ఆర్థిక స్థితి అన్నప్పుడు, ధన సంబంధమైన విషయాలు ఉన్నప్పుడు 2, 5, 9, 11 చూస్తూ ఉంటాం కదా. విశ్లేషణ చాలా ముఖ్యం. గురుడు 11వ భావంలో వెళ్ళడం వల్ల ఆర్థిక అవకాశాలు కలుగుతాయి, నో డౌట్ అట్ ఆల్. ఈ యొక్క గురుగ్రహం వక్రగమనంలో ఉండటం వల్ల, వక్రగతి చెందడం వల్ల పెండింగ్లో ఉన్న చెల్లింపులు అయితేనేమి, బోనస్లు, ప్రమోషన్లు లేదా శాలరీ ఇంప్రూవ్ కావడము, హైక్ కావడం అనేది డిసెంబర్ 10వ తారీఖు లోపల జరుగుతుందండి. 10th డిసెంబర్ లోపల పెరిగే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో బుధుడు, శుక్రుడు ఉండటం వల్ల బుధుడు ద్వితీయాధిపతి అవుతారు మీకు. కాబట్టి 20 నుండి 29 మధ్యన లాభానికి అవకాశాలు పెరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది డిసెంబర్లో. మరి ప్రారంభం నుండి కూడా చివరి వరకు కూడా సగటుగా పాజిటివ్గా మంచిగానే ఉంటుందండి. కానీ లాభం మోతాదులో పెద్దది కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత అయితే కనుక బెనిఫిట్ అయితే పొందుతారు అని చెప్పవచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్ ఎలా ఉండబోతుంది? 6, 8, 12 భావాలను ఎక్కువగా పరిశీలించాలి. 6 రోగస్థానం, 8 లాంగ్ స్టాండింగ్ హెల్త్ ఇష్యూ, 12th హాస్పిటల్ కాబట్టి చూడాలి. మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందనంటే గురుడు 12వ భావం నుండి ఒక్కరగతి చేయడం వల్ల కొంచెం ఆందోళన ఉంటుంది, నిద్రలేని సమస్యలు ఉంటాయి, ఇలాంటి కాస్త ఉండొచ్చు. శారీరక స్థితి చూస్తే అష్టమ శనితో ఆరోగ్యం కాస్త బలహీనంగా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ అండి. సంబంధ బాంధవ్యాలు చూస్తే 2, 5, 7, 11 స్థానాలు గమనించాలి. 5వ స్థానంలో అనేక గ్రహాలు ఉన్నాయి, అంటే 4 గ్రహాలు ఉన్నాయి, సమూహం ఉంది కాబట్టి భావోద్వేగ సంఘటనలు జరగడానికి కొంచెం ఎమోషనల్గా ఉంటారని చెప్పవచ్చు. అనుకోకుండా కొన్నిసార్లు వివాహ ప్రతిపాదన ఎక్కువగా రావచ్చు. మ్యారేజ్ ప్రపోజల్స్ కొంచెం గందరగోళం ఉంటుంది, ఏది చూస్ చేసుకోవాలని. బెటర్ మంచి ఆస్ట్రాలజీని కలవండి. వారిని యొక్క సలహాలు తీసుకోండి. మ్యారేజ్ కంపాటబిలిటీ నవేడేస్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వివాహ సంబంధాలు పటాపంచలు అవుతున్నాయి కాబట్టి చెక్ చేసుకోండి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు గతం ఎలా ఉంది, జాతక పొంతన కూడా చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళటం మంచిది. మా సలహా మాత్రంగా భావించండి దయచేసి. మరి శుక్ర ప్రభావం అనేది ప్రేమను పెంచుతూ ఉంటే కుజ ప్రభావం వాదనలకు దారితీస్తుంది కాబట్టి కుజ శుక్ర కలయిక కూడా ఉంటుంది కాబట్టి మాటలలో జాగ్రత్త అవసరం. మరి వృత్తి మరియు ఉద్యోగ స్థితి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా కోర్టు కేసులకు సంబంధించి ఇలా ప్రతికూల స్థితి తీవ్రంగా లేదు, పర్వాలేదన్నట్టుగా ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా వీనస్ శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వారు కేసులను సీరియస్గా టేకప్ చేస్తారో, సీరియస్గా పరిశీలిస్తారో, ఫోకస్డ్గా చూస్తారు అని చెప్పవచ్చు. గురుగ్రహం శుభదృష్టి 11వ స్థానం నుంచి చూడటం వల్ల చివరికి అంతా మంచి ఫలితాలు, పాజిటివ్ ఫలితాలే వస్తాయి అని చెప్పవచ్చు అండి. పర్టికులర్స్కి ఏంటంటే కేతు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు. ప్రజల విమర్శ ఎక్కువగా ఉంటుంది. మాట్లాడే విధానం జాగ్రత్తగా చూసుకోండి. ఆచితూచి పాస్ తీసుకొని మాట్లాడండి. గురుడు 5వ తారీఖున 11వ స్థానంలో వెళ్ళటం వల్ల లీడర్లు, పెద్దవారి యొక్క
అనుకూలత కలుగుతుంది అని చెప్పవచ్చు. ఏదైనా ఎన్నికలకు సంసిద్ధం కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి. మరి ఉద్యోగులకు సంబంధించి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ ప్రమోషన్లు కానీ బోనస్లు కానీ పూర్తవుతాయి, రిలీజ్ అవుతాయి అని చెప్పవచ్చు. ప్రైవేట్ జాబ్లో ఉన్న వారికి ఆఫీస్ సంబంధమైన ప్రయాణాలు చేసే అవకాశం బలంగా కనపడుతుంది. సో జర్నీ చేయొచ్చు. విద్యార్థుల విషయంలో గురుదిష్టి వల్ల ఈ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది అని చెప్పాలండి. విద్యకు మంచి అనుకూలమైన టైం ఇది. ఫోకస్ చేయండి, టార్గెట్ పెట్టుకోండి, టైం టేబుల్ వేసుకోండి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఏంటంటే ఏ విధంగా ఉండబోతుందయ్యారంటే, మునుపటి అంటే గతంలో పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడులు చేయడం వల్ల ఈ మాసంలో మీకు లాభాలు రావడం అనేది మెల్లిమెల్లిగా అప్పుడు పెట్టిన ఎఫర్ట్స్కి ఇప్పుడు లాభాలు మొదలవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా డిసెంబర్ మాసం అంటేనే న్యూ ఇయర్, సంక్రాంతి ఇవన్నీ పొంగలు వస్తూ ఉంటాయి. షాపింగ్ సీజన్ కావడంతో వ్యాపారం కూడా చురుగ్గా ఉంటుందని నో డౌట్ అంటారు. మరి డ్రైవర్లకు సంబంధించి ఇప్పుడు డిసెంబరు, ఈ యొక్క ఫిబ్రవరి, ఈ మాసాలన్నీ కూడాను మంచి పర్యాటక రంగానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి కొంత మూమెంట్ అయితే బాగుంటుంది వీళ్ళకి, నో డౌట్. టీచర్లకు ఏంటంటే ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. కానీ శని కేతు ప్రభావంతో కొంచెం మానసిక వైరాగ్య ఒత్తిడి అయితే ఉంటుందండి. డాక్టర్లకు చూస్తే నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు, ఆర్థికంగా కూడా లాభాలు పొందుతారు అని చెప్పవచ్చు. మరి గృహిణుల విషయంలో గురుగ్రహం 11వ భావంలో ఉండటం వల్ల అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఉన్న విభేదాలు ఏవైతే ఉండి ఉంటాయో అవన్నీ కూడా సర్దుకుంటాయి, మెల్లమెల్లిగా క్లియర్ చేసుకోగలుగుతారు అని చెప్పవచ్చు. శుక్రగ్రహము ప్రేమను పెంచుతుంది. అంటే ఈ యొక్క 8th హౌస్లో శని ఉండటం వల్ల కుటుంబ మార్పులు, ఏదైనా ఆచరణలో అవలంబించాలంటే కష్టతరంగా అనిపిస్తూ ఉండొచ్చండి. కానీ మీరే పెద్ద మనసుగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. వృద్ధుల విషయంలో ఏంటంటే పెండింగ్ పెన్షన్లు కానీ అప్పులు కానీ ఏదైనా ఉంటే తిరిగి పొందే అవకాశం అయితే పాజిటివ్గా ఉంది. 5వ భావంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. 5వ భావ ప్రభావంతో మీ యొక్క మనవాళ్ళు, మనవరాళ్లతో కాస్త సమయం గడిపే అవకాశం ఎక్కువగా కనపడుతుంది సింహరాశి పెద్దవారికి. కానీ ఏది ఏమైనా శని కేతు ప్రభావం ఉంది కాబట్టి పెద్దవారు, ఎల్డర్ పీపుల్ మీ యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుందండి. మరి రైతుల విషయంలో ఏంటంటే 5వ స్థానంలో గ్రహాలు ఉండటం వల్ల ప్రభుత్వ సదుపాయాలు సులభంగా వస్తాయి. ఆ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో మీకు ఇంప్లిమెంట్ అవుతాయి. పంట లాభాలు కూడా బాగుంటాయి, సరసమైన ధరలు వస్తాయి అని చెప్పవచ్చు అండి. మరి జాగ్రత్తలు ఏంటయ్యా అంటే ఆర్థిక జాగ్రత్త. ముఖ్యంగా గురుగ్రహం జూన్ వరకు లాభభావంలో ఉంటాడు. 11వ స్థానం అంటే నెట్వర్క్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, డబ్బులు రాబడి, ఇవన్నీ అనుకోని డబ్బు రానుంది, డబ్బులు బాగా వస్తాయి, దాన్ని పొదుపు చేసుకోగలగాలి. ఈ యొక్క ఎప్పుడైతే జూన్ తర్వాత 12వ స్థానంలోకి వస్తాడు ఈ యొక్క గురుగ్రహం, రెమెడీస్ పరంగా కావచ్చు, పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు కూడా ఖర్చులు పెరుగుతాయి జూన్ నుండి. సో ఇప్పటి నుంచి డబ్బులు సేవ్ చేసుకోవాలి, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోగలగాలి. మీ యొక్క జన్మరాశిలో కేతు ఉన్నారు, అష్టమంలో శని ఉన్నారు, 7వ స్థానంలో రాహు ఉండటం వల్ల బాగా కష్టాలు ఉంటే కనుక నవగ్రహ శాంతి చేసుకోవడం ఉత్తమం. ఆర్థికంగా సాధ్యం కాలేదనుకోండి, అందుకు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతే బెటర్ ఏంటంటే నవగ్రహ ప్రదర్శన చేసుకోవడం ఉత్తమం. మార్నింగ్ ఆఫ్టర్ బాత్ చక్కగా నవగ్రహ ప్రదర్శన చేసుకోవడం, నవగ్రహాలకు స్తోత్ర పఠనం చేసుకోవడం, నవగ్రహానికి సంబంధించిన ధాన్యాలు ఉంటాయి, ధాన్యం ఉంటుంది కదా, సో 2-3 పిడికిలు తీసుకెళ్ళి అన్ని గ్రహాల ఎందుకు పిలిచి నమస్కరించుకొని మనసులో కోరిక చెప్పుకొని ప్రదర్శన చేస్తూ ఉండండి. ఇట్ ఆల్సో గివ్ సమ్ గుడ్ రిజల్ట్ డెఫినెట్గా. సో మొత్తానికి ఈ రెండింగ్ వచ్చాము. ఇక్కడ సింహరాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి రవి మిత్రక్షేత్రంలో 5వ స్థానంలో క్రియేటివ్గా వెళ్ళబోతున్నారు, 5వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఏంటంటే ప్రతిరోజు ఆదిత్య హృదయ పఠనం చేయడం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. అదేవిధంగా గురువుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఏ మంచి కార్యం మొదలెట్టిన పేరెంట్స్, గురువులు, పెద్దవారు ఎవరైతే ఉన్నారో మనం మంచి కోరుకునే వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి, సరిపోతుంది. అష్టమ శని ఉన్నారు కాబట్టి ప్రతిరోజు వాక్ చేయండి. శని శరీరంలో కాళ్ళని ఇండికేట్ చేస్తారు. అష్టమంలో ఉన్నారు, డొనేషన్స్ చేయండి, చేతనైనంత వరకు చేయండి, వీలైనంత వరకు ఓల్డ్ ఏజ్ పీపుల్కి, అనాథాశ్రమాలకి, ఇలాంటి వారికి చేయొచ్చు. అదేవిధంగా సింహరాశి వారికి ఇంకో ముఖ్యమైన రెమెడీ ఏంటంటే చంద్రుడు శనికి షష్టాష్టక అంటే స్థితి వస్తుంది కాబట్టి వైట్ కలర్ క్లాత్లో నల్ల నువ్వులు తీసుకొని అందులో చిన్న ముడి వేసేసి ఆవు నెయ్యిలో బాగా ముంచడం అన్నమాట, బాగా పీల్చుకునే విధంగా చేసి, సో ఏదైనా దేవాలయం దగ్గర ఆ ఆవరణలో వెలిగించండి మంటతోటి. అంటే ఆ చంద్ర వైట్ కలర్, నువ్వులు సాటన్, సో ఆ కాంబినేషన్స్తో మీరు ఈ చిన్న రెమెడీ చేసుకుంటే కూడా ఏదైనా దోషాలు ఉంటాయి, శని దోషాలు ఉంటే కూడా ముఖ్యంగా మానసిక శారీరక దోషాలు ఉంటే తొలగిపోతాయండి. మీకు ఇంకా సింహరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో ఈ వీరి జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేశాం. చాలామంది మీరు గమనించి ఉండవచ్చు. కొత్త వారి కోసం ఆ యొక్క వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందని గమనించండి. అదేవిధంగా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. 2026వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా సింహరాశి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒక వీడియో రిలీజ్ చేశామండి. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఇంతే కాకుండా
సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురుడు అండి. సింహరాశి వారు కానీ సింహలగ్నం వారు కనుక పట్టుబడితే జ్యోతిషం నేర్చుకునే అవకాశం చాలా బలంగా ఉంటుంది. బికాస్ 5వ స్థానాధిపతి గురుడే. అష్టం అంటే రీసెర్చ్, అందులో అధిపతి గురుడే. కాబట్టి మీకు కానీ మీ బంధుమిత్రుల కొరకైనా ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే, మీ యొక్క కంఫర్టబుల్ టైంలో ఇంట్లో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. ఆ కోర్స్ యొక్క లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 30 వీడియో రూపంలో అన్ని టాపిక్స్ కవర్ చేసాం. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.